హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాంబశివ యూట్యూబ్ ఛానల్. ఆ దేవుని పేరు దొంగ మల్లన్న. ఈ పేరు వెనుక ఎంతో చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో రాత్రికి రాత్రే నిర్మితమైన దేవస్థానం అది. మొక్కులు చెల్లిస్తే కోరికలు నెరవేరుస్తాడని భక్తులకి అపారమైన నమ్మకం. ప్రతి ఏటా డిసెంబర్లో 7 వారాల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతున్న ఈ దేవస్థానం మన తెలంగాణలోనే ఉంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లన్నపేట అనే గ్రామం ఇది. ఇక్కడ దొంగ మల్లన్నగా ప్రసిద్ధిగాంచిన దొంగ మల్లన్న స్వామి గుడి ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే ఈ దొంగ మల్లన్న స్వామి ఆలయాన్ని 11వ శతాబ్దపు చివరి భాగంలో పలాస పాలకులు నిర్మించారని ఓ వాదన ఉండగా, కాకతీయుల కాలంలోనే నిర్మాణం జరిగినట్టు మరో వాదన కూడా వినిపిస్తుంది. 15-16వ శతాబ్దాలలో వెలముదరలు, తంబీరులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆధారాలున్నాయంటున్నారు స్థానికులు. అయితే ఈ స్వామికి దొంగ మల్లన్న పేరు రావడానికి ఓ కథ ప్రచారంలో ఉంది. పొలస పాలకులకు చెందిన కొన్ని ఆవులను కొందరు దొంగలించి వెళ్తుండగా ఆ మార్గం మధ్యలో కొందరు చూశారని, ఈ విషయం రాజుకు తెలియడంతో దొరికిపోతామని భావించిన దొంగలు మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్ళి తమను కాపాడితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. దీంతో కోటలోంచి తెచ్చిన ఆవుల రంగు మారిపోయాయట. తమ కోరికలు తీర్చిన స్వామికి రాత్రికి రాత్రే దొంగలు గుడి కట్టించారని, అందుకే ఈ ఆలయానికి దొంగ మల్లన్న స్వామి అని పేరు వచ్చిందని చెప్తుంటారు మల్లన్నపేట గ్రామస్తులు. దొంగ మల్లన్నగా పేరుగాంచిన ఈ ఆలయానికి ప్రతి ఏటా డిసెంబర్ వచ్చింది అంటే ఊరంతా రోజు పండగే. మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే ప్రతి ఆదివారం బుధవారాలలో భక్తులు వేకువజామున లేచి ఆలయం వద్దకు చేరుకుంటారు. ఈ కాలంలో వచ్చిన పంటతో స్వామివారికి కొత్త కుండలో బోనం తయారు చేసి డప్పులు చప్పట్లతో స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం స్వామివారికి బోనం నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారికి దండివారం ఎంతో ప్రీతిప్రాయం కావడంతో ఆ రోజున ఆలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. గొల్ల కురుమల డప్పు వాయిద్యాలు, శివశక్తుల పూనకాలతో 7 వారాలు ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. ఈ 7 వారాలలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జగిత్యాల జిల్లాలో పాటుగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, వేములవాడ, కొండగట్టు దేవక్షేత్రాలకు వచ్చేవారు సైతం ఈ సీజన్లో ఇక్కడికి వచ్చి మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ నమస్తే.